యూఎస్‌లో ఉన్న వాళ్ళందరూ కొంచెం ఏదో ఒకటి చేసి మనందరం కనెక్ట్ అయ్యి షేర్ రిసోర్సెస్ అండ్ టోటల్లీ లెర్న్ ఫ్రమ్ అవ్వాలి. ఈచ్ అదర్. ఎందుకంటే ట్రై యాహ్! చేయాలి త్వరలో. ఐల్ సీ ఇఫ్ ఐ కెన్ సెట్ అప్ సంథింగ్. నేనేమంటున్నానంటే, ఇప్పుడు నాకొక స్టోరీ ఉంటే, బౌండెడ్ స్క్రిప్ట్ ఉన్నా నేను ఎట్లా ప్రాసెస్ అవ్వాలి? ఇఫ్ ఐ యామ్ ఏ న్యూ హ్మ్. నేను ఎక్కడికెళ్ళాలి తెలీదు. రైట్? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం ఆక్యుపైడ్ ఉంటాం. రైట్? అట్‌లీస్ట్ ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ చేసుకోవడం వల్ల క్విక్‌గా అందరూ గ్రో అవుతారు. ఓన్లీ థింగ్ ఏంటంటే, నాకు నెక్స్ట్ టైమ్ ఐ వాంట్ టు సీ మన ప్రొడ్యూసర్స్, మన ప్రొడక్షన్ కంపెనీస్ డూయింగ్ మోర్ ప్రాజెక్ట్స్ ఓన్లీ యూఎస్ బేస్డ్. అండ్ ఆల్సో హౌ ఎంత మంచిగుంటది గదా! ఇప్పుడు ఒక మలయాళం మూవీ తెలుగు డబ్ అయ్యి తెలుగులో హ్మ్. వచ్చినట్టే యూఎస్ తెలుగు కూడా ఒక సెక్టార్ అవ్వచ్చు. ఎందుకంటే కొన్ని సెన్సిబిలిటీస్ మనం ఇక్కడ తీసి ఇండియాలో సెల్ చేయకపోవచ్చు. ఇక్కడే సెల్ అవుతాయి. ఓన్లీ అప్పుడేంటి దాని బడ్జెట్ కొద్దీ ఓన్లీ యూఎస్ రిలీజ్ అండ్ ఓటీటీ షుడ్ బి ఫైన్. ఇండియా రిలీజ్‌లో మళ్ళీ ప్రమోషన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హ్మ్. ఈ స్మాల్ స్కేల్‌లో నడిచి ఇక్కడిక్కడ థియేటర్స్ ఒక 50 థియేటర్స్ ఇక్కడే రన్ అయ్యి దానంతట అదే వచ్చింది అని. సో, ఈ కైండ్ ఆఫ్ కొంచెం ఇంప్రూవ్‌మెంట్స్ అవ్వడం ఐ వాంట్ టు సీ. అండ్ దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ విత్ గుడ్ కనెక్షన్స్ లైక్ అంటే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు 'దిల్ రాజు' లాంటి వాళ్ళు. హి ఆల్సో అనౌన్స్డ్ 'దిల్ రాజు డ్రీమ్స్' సంథింగ్ లాస్ట్ ఇయర్ వచ్చి ఇక్కడ. హి హుహు. వాంట్స్ టు సపోర్ట్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ యూఎస్. సో, అట్లా ఐ థింక్ అట్లా వస్తే బావుంటది. దట్స్ వాట్ మనకేముంది వి కెన్ సీ 3, 4 మంత్స్ ఆఫ్ టైమ్ వి కెన్ డెవలప్ ఎ న్యూ స్టోరీ.